హరే కృష్ణ. భగవంతుడిని మనం దర్శించాలా అంటే స్వామి ప్రభుపాదుల వారు చక్కగా వివరిస్తారు. తపస్సు చేయాలి అంటే భగవంతుడు ప్రేమ స్వరూపం. ఆ ప్రేమ స్వరూపాన్ని మనం దర్శించాలా అంటే ప్రేమ దృష్టిని పెంపొందించుకోవాలా. మనలో ఉన్నటువంటి దృష్టి కామ దృష్టి. ఉదాహరణకు మీరు చూసినట్లయితే భీష్మ పితామహుడు కురుక్షేత్ర సంగ్రామం అయిన తర్వాత అంబశయ్య మీద పనుకొని ఉంటారు. ధర్మరాజుకి ఎన్నో ధర్మ సందేహాలు వస్తాయి. భగవంతుడు అర్జునునికి ధర్మ సందేహాలు వచ్చినప్పుడు వాటిని ఆయన నివృత్తి చేశారు భగవద్గీత చెప్పడం ద్వారా. ధర్మరాజుకు కలిగిన సందేహాలను కూడా ఆయన నివృత్తి చేయగలడు. కానీ భీష్మ పితామహుడు కేవలం ఒక క్షత్రియుడు, ఒక వీరుడే కాకుండా గొప్ప జ్ఞాని అన్నటువంటిది ప్రపంచానికి తెలియపరచాలని భగవంతుడు ధర్మరాజుకు చెప్పాడు. భీష్మ పితామహుని దగ్గరికి వెళ్ళినట్లయితే నీ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు. ఎట్లా వెళ్ళాలా అని చెప్తాడు అంటే చక్కగా వజ్ర వైడూర్యాలు పొదిగినటువంటి ఆభరణాలతో అలంకరింపచేసుకొని బంగారు రథాల మీద వెళ్ళండి అని చెప్తాడు. వీరు ఎవరన్నా హాస్పిటల్లో ఉంటే పరామర్శించడానికి మరీ టిప్ టాప్గా వెళ్తే వాళ్ళని ఎక్కిరించినట్టు ఉంటుంది. కానీ భగవంతుడు చెప్పాడు కదా అని చెప్పి వీళ్ళు వజ్ర వైడూర్యాలు పొదిగిన ఆభరణాలన్నీ కూడా అలంకరించుకుని వెళ్తే భీష్మ పితామహుడు పాండవుల్ని చూసి అశ్రునయనాలతోటి అంటాడు, హే ధర్మనందన, మీరు చక్కగా అలంకరించుకొని రావడం వలన ధర్మానికి ప్రతిరూపాలైనటువంటి మిమ్మల్ని ఈ అలంకరణలో చూస్తే ధర్మం అలంకరింపబడింది అన్నటువంటి ఆనందం నాకు కలుగుతుంది. దుఃఖముతో వచ్చినటువంటి అశ్రుదారులు కాదు, ఇది ఆనంద బాష్పాలు అంటాడు. ధర్మరాజు ఏదో ప్రశ్నిస్తే సమాధానం భీష్మ పితామహుడు చెప్పబోతూ ఉంటే ద్రౌపది గల్లున నవ్వుతుంది. దానికి భీష్మ పితామహుడు అడుగుతాడు, ఏమ్మా నవ్వుతున్నావంటే, నిండు సభలో నన్ను బట్టలు ఊడతీస్తూ ఉంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు, ఈరోజు ధర్మం గురించి మాట్లాడుతున్నారా పితామహ అంటుంది. అప్పుడు భీష్మ పితామహుడు అంటాడు, అమ్మా, అంబశయ్య మీద కోరి ఎందుకు పనుకున్నాను అంటే నేను చేసిన తప్పిదాలకు ప్రాయశ్చిత్తం కోసం. నాలో ఉన్నటువంటి కలుషితమైన రక్తం అంతా ఒడిగిపోయింది. ఈ అంబశయ్య మీద పనుకోవడం వల్ల, బలవంతంగా ఆ తపస్య చేయడం వల్ల నేను పవిత్రుణ్ణయ్యాను. ఇప్పుడు నాకు అర్హత లభించింది ధర్మం గురించి మాట్లాడేదానికి అని చెప్పి భీష్మ పితామహుడు చెప్తున్నాడు. భీష్మ పితామహుడు అంతటి వాడికే ధర్మం గురించి మాట్లాడాలా అంటే పవిత్రీకరణ కోసం తపస్య చేశాడు. భగవంతుణ్ణి ఎవరైనా దర్శించాలా అంటే ఖచ్చితంగా సాధన తపస్య చేయాలా, అప్పుడే భగవంతుణ్ణి దర్శించేదానికి అవకాశం ఉంది. ఒకసారి ఒక రాజు భగవంతుని దర్శనం కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. భగవంతుడు ప్రసన్నమై దర్శనమిస్తాడు. నీకేం కోరిక ఉందో కోరుకోమంటే, నాకు సంతానం లేదు, మీ అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలతోటి ఆనందంగా ఉన్నాను, నా ప్రజలే నాకు సంతానం, నాకు మీరు దర్శనమిచ్చి ఈ ఆనందాన్ని ఇచ్చారు, నా కోరిక, నాకు కావలసిన వరం నా ప్రజలందరికీ కూడా మీరు దర్శనాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. అప్పుడు భగవంతుడు చెప్పాడు, తపస్య చేయకుండా ఎవరూ కూడా నన్ను పొందలేరు. వారు ఏ రకమైన తపస్సు చేయకుండా నీవు తపస్సు చేసి వారికి దర్శనం ఇవ్వాలనుకోవడం అభినందించదగిన విషయమే. కానీ తపస్య చేయని వ్యక్తికి నేను దర్శనం ఇవ్వను. మరి నువ్వు కోరుతున్నావు కాబట్టి వారికి చెప్పు, రేపు మీ రాజ్యం పక్కన ఉన్నటువంటి కొండ మీద నేను కొలువై ఉంటాను, నన్ను దర్శించడానికి వాళ్ళని రమ్మని చెప్పు అని చెప్పి సమయాన్ని కూడా చెప్తాడు. రాజు రాజ్యమంతా దండోరా వేయిస్తాడు. అందరినీ కూడా రేపు ఉదయం సూర్యోదయ సమయానికి ఆ కొండ మీదకు వచ్చినట్లయితే భగవంతుడు అక్కడ విరాజమానమై ఉంటాడు, ఆయన్ని దర్శించవచ్చు అని చెప్పి ఈ ప్రజలందరూ కూడా తండోపతండాలుగా భగవంతుణ్ణి దర్శించడానికి వచ్చినప్పుడు మొట్టమొదట భగవంతుడు రాగి నాణేలతోటి వర్షం కురిపిస్తాడు. ఆ రాగి నాణేలు వేరుకుంటూ చాలామంది అక్కడ ఉండిపోతే రాజు చెప్తాడు, అక్కడ భగవంతుని యొక్క దర్శనం మిస్ అవుతారు మీరు ఈ రాగి నాణేలు వేరుకుంటూ ఉంటే, మొదట వచ్చి దర్శనం చెయ్యండి అంటే ఒక 25% వ్యక్తులు ఆ ప్రజల్లో
లేదు లేదు, భగవంతుడి దర్శనం కావాలంటే తర్వాత చేయొచ్చు, ఈ నాణ్యాలు పోతే మళ్ళా దొరుకుతాయో లేదో మేము ఇక్కడ ఏరుకుంటూ కూర్చుంటామని ఉండిపోతారు. ఇంకొంచెం దూరం వెళ్తే వెండి నాణ్యాలు వర్షం కురుస్తుంది. అక్కడ ఒక 25% వ్యక్తులు భగవద్ దర్శనం అని రాజు చెప్తూ ఉన్నా కూడా వినకుండా అక్కడ ఉండిపోతారు. ఇంకొంచెం దూరం వెళ్తున్న తర్వాత అక్కడ బంగారు నాణ్యాల వర్షం పడుతుంది. అక్కడ ఇంకొక 25% వ్యక్తులు అక్కడ ఉండిపోతారు. రాజు ఎంత చెప్పినా కానీ భగవద్ దర్శనం అని ఎవరూ రారు. ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత వజ్రాల యొక్క వర్షం పడుతుంది. అప్పుడు మిగిలిన 25% ఆ వజ్రాలు ఏరుకుంటూ అక్కడ ఉండిపోతారు. రాణిగారు కూడా ఆమె యొక్క చీరలో ఆ వజ్రాలన్నీ వేసి మూట కట్టుకునే దానికి ప్రయత్నిస్తూ ఉంటే వివస్త్ర అయిపోతుంది. ఆ చీర కూడా ఊడిపోతుంది. అయినా లెక్క చేయకుండా వాటిని మూట కట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు రాజు చెప్తాడు, భార్యకు స్వయంగా చెప్తాడు, భగవద్ దర్శనం ముందు ఇవన్నీ ఏముంది, తుచ్చం రా అంటే ఆమె కూడా వినదు. చివరికి నిరాశగా, అరే భగవంతుడు సమయం ఇచ్చాడు, మనం ఆ సమయానికి నేనన్నా వెళ్ళకపోతే బాగుండదు అని ఒంటరి వ్యక్తి అక్కడికి వెళ్ళినప్పుడు భగవంతుడు త్రిభంగి రూపంలో మురళిని వాయిస్తూ ఉంటే అప్పుడు స్వామి క్షమించండి, మీరన్నది సత్యం, మీరు దర్శనం ఇవ్వాలనుకున్న వాళ్లకు అర్హత లేదు, వాళ్ళ యొక్క వ్యామోహాలు వేరుగా ఉన్నాయి, అందువల్ల వాళ్ళెవ్వరికీ మీ దర్శన భాగ్యం లభించలేదు, మీ మాటను ధిక్కరించిన దానికి నన్ను క్షమించండి అని చెప్పి రాజు భగవంతుని పాదార విందముల మీద పడి క్షమాపణ వేడుకుంటాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అంటే, ఈ ప్రాపంచిక జగత్తులో ప్రతి ఒక్కడికి కూడా ఒక్కొక్క బలహీనతలు ఉంటాయి. ఒక్కొక్కడు ఒక్కొక్కటి ఆశిస్తూ ఉంటాడు. ఒకడు రాగి నాణ్యాలు, ఒకడు వెండి నాణ్యాలు, ఒకడు బంగారము, ఒకడు వజ్రాలు, అట్లాగా ఒక్కొక్కటి బలహీనతలు. ఆ బలహీనతలను జయించి సాధన ద్వారా ఆ భగవంతుని పాదార విందములే నాకు దిక్కు, అన్యమైనది నాకు అవసరం లేదు అని ఏకేహా కురునందన, ఒకే ఒక గమ్యం ఆ భగవంతుడు అన్నటువంటి స్థిర చిత్తాన్ని మనం ఎప్పుడైతే పెంపొందించుకుంటామో అప్పుడే ఆయన దర్శన భాగ్యాన్ని పొందేదానికి అవకాశం ఉంది. సో అందువల్ల మనం అర్థం చేసుకోవాలా, తపస్య చేయకుండా, సాధన చేయకుండా, పవిత్రీకరణ అన్నటువంటిది హృదయంలో పొందకుండా, మనశ్శుద్ధి లేకుండా ఆ భగవంతుణ్ణి దర్శించేదానికి అవకాశం లేదు. మరి మన హృదయాన్ని, మన మనస్సును కలియుగంలో శుద్ధి చేసుకునేదానికి మార్గం ఏంటి అంటే నామ సంకీర్తన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ.